విజయవాడ నగరంలోని అత్యంత పేద ప్రజలు నివసించే ప్రాంతం పాయికాపురం ప్రాంతం. అటువంటి ప్రాంతాల్లోని మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు బల్లం కిషోర్ అనే ఓ వ్యక్తి. ఆ వ్యక్తి ఏంటంటే తనకున్న ఏదైతే నైపుణ్యత ఉందో, అంటే కరాటీలో ఆయన బ్లాక్ బెల్ట్, అనేక బెల్టులు సాధించిన వ్యక్తి. ఆయన ఉద్దేశం ఏంటంటే పేద ప్రజలు కింద స్థాయిలో ఉన్న వ్యక్తులకు కరాటే, కున్ఫు లాంటివి నేర్పించి వారంతట వారు ఆత్మస్థైర్యాన్ని పొంది వారంతట వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్లో ఉండేలాగా ప్రతి ఒక్కరిలోనూ ఒక పట్టుదల, మరి అదేవిధంగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, ఇలాంటి అనేక అంశాల మీద చిన్ననాటి నుంచే పిల్లలకి అనేక అవకాశాలు కల్పించడానికి ఆయన ప్రత్యేకంగా శిక్షణా కేంద్రాలు నడుపుతున్నారు. మరి విజయవాడ పాయికాపురంలోని ఇప్పటికే చాలా మంది పిల్లలకి కరాటే నేర్పించి వారందరికీ కూడా మనోధైర్యాన్ని కల్పించిన వ్యక్తి బల్లం కిషోర్. అటువంటి వ్యక్తి ఈరోజు శారదా హై స్కూల్లో మరి నోకి సభ, మరి అదేవిధంగా వెపన్స్ ట్రైనింగ్ అకాడమీ నేతృత్వంలో మరి కోచ్ బల్లం కిషోర్ ఆధ్వర్యంలో నాన్ చెక్ ట్రైనింగ్ అయితే క్యాంప్ అయితే నిర్వహించారు. నాన్ చెక్ తెలుసు కదా, నాన్ చెక్ ద్వారాగా మరి తమను తాము ఎలా కాపాడుకోవాలనే అంశాన్ని వివరిస్తూ ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శారదా స్కూల్ కన్వీనర్ అయిన అనంతలక్ష్మీదేవి సేవా సంఘం అధ్యక్షుడు పెనుమత్స అప్పలరాజు కూడా పాల్గొని ఆ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులందరికీ సర్టిఫికెట్లు కూడా అందజేశారు. ఇంతే కాకుండా ఈ నాన్ చెక్ ట్రైనింగ్ క్యాంపులో పాల్గొన్న విద్యార్థులందరినీ కూడా అభినందించారు. అదేవిధంగా అద్భుత ప్రతిభ ప్రదర్శించిన ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ప్రత్యేకంగా సర్టిఫికెట్లతో పాటు వారందరిని కూడా ప్రశంసించారని చెప్పుకోవాలి. మరి ఈ కార్యక్రమానికి సంబంధించి ముఖ్యంగా ఆత్మరక్షణ విద్య అయిన కరాటే నేర్చుకోవాలనే నేపథ్యంలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ ట్రైనింగ్ సెంటర్లో పాల్గొని తమ వంతు ఆ భాగస్వామ్యాన్ని అయితే చూపిస్తున్నారని చెప్పుకోవాలి. మరి ఈ శిక్షణ కార్యక్రమంలో కోచ్ అరుణ్ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సంబంధించి అప్పలరాజు మాట్లాడుతూ కూడా చాలా విషయాలు తెలియజేశారు. అంటే పేద విద్యార్థులు అత్యధికంగా నివసించే ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో పిల్లలు ముందు నుంచే మంచి నైపుణ్యం కలిగి ఉండాలని, ఇలాంటి కరాటే శిక్షణ ఇంకా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహించి వారందరూ మంచి కరాటేలో రాణించాలనే ఒక ఉద్దేశాన్ని అయితే ఆయన తెలియజేశారు. ఈ రకంగా ముందుకెళ్తున్న బల్లం కిషోర్కి సంబంధించి మరి ఆయన ప్రత్యేకంగా విద్యార్థులందరినీ తమకున్న ఏదైతే విద్య ఉందో ఆ విద్యను 10 మందికి నేర్పించి వారందరూ కూడా ఆత్మరక్షణ నేర్చుకునేలాగా తయారు చేయడం అనేది మంచి పరిణామం. కాబట్టి ఆయన ఈ కార్యక్రమానికి చాలా మందిని తీసుకొచ్చి పరిచయం చేయడంతో పాటు కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారని ఈ మరో వార్తతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నమస్కారం.
శారదా స్కూల్లో మన మాస్టర్ కిషోర్ ఆధ్వర్యంలో ఈరోజు కరాటే పోటీ శిక్షణ జరుగుతుంది. మరి చాలా అద్భుతంగా ఈ ఏరియాలో పిల్లలందరూ కూడా బాగా నేర్చుకుంటున్నారు. చాలా ఉపయోగం. పేరెంట్స్ కూడా మరి వాళ్ళు ఎంతో ఇంట్రెస్ట్ చూపించి ఈ శిక్షణ ప్రతిరోజు మరి పంపిస్తున్నారు. మరి కిషోర్కి ఈరోజు నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాను. అలాగే మాస్టర్లకు కూడా వారికి కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాను. ఎందువల్లంటే మన సింగనగర్ ఏరియాలో మరి పేద వర్గాలు నివసించే ఏరియాలో మరి ఈ విధంగా మరి సేవలు అందించినందుకు కిషోర్కి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మరి భవిష్యత్తులో అతను చేసే కార్యక్రమాలన్నీ కూడా వాటికి కూడా మా స్కూల్ నుంచి కానీ మా నుంచి కూడా సపోర్ట్ ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. అలాగే కాకుండా విజయవాడలో కృష్ణా లెవెల్ మన కృష్ణా జిల్లా స్థాయిలో కరాటే పోటీలు ఇక్కడ జరగాలని నేను మనస్ఫూర్తి కోరుతున్నాను. ఆ పోటీలకు కూడా మా వంతు సహకారం కూడా అందజేస్తాం. ఎందువల్లనంటే మాస్టర్ కిషోర్ గారి ద్వారా జరిగే కార్యక్రమాలు చాలామంది మరి మెడల్స్ కూడా మరి జిల్లా స్థాయిలోని రాష్ట్ర స్థాయిలో కూడా చాలా మెడల్స్ సాధించారు. మరి అదే మంది ఇక్కడ జిల్లా స్థాయిలో పోటీలు పెడితే బాగుంటుందని నేను కోరుతూ మరి కిషోర్ గారు నేను ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా చేస్తున్నందుకు అభినందనలు తెలియజేస్తున్నాను. ఎదురైన పేరెంట్స్కి కానీ సెన్సే కనకరాజు గారికి, సెన్సే కన్నా ప్రభు గారికి అందరికీ కూడా కంగ్రాట్స్ చెప్తున్నాను. ఎందుకంటే పిల్లలకి ఎడ్యుకేషన్తో పాటుగా ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఏంటంటే పిల్లలు చాలామంది చదివితే కనుక బాగానే ఉంటుంది, పేరెంట్స్ అందరూ ఎంకరేజ్ చేస్తారు. కానీ వాళ్ళు ఎప్పుడైతే ఫిజికల్ ట్రైనింగ్ కానీ లేదంటే స్పోర్ట్స్కి కానీ వెళ్తూ ఉంటే టైం వేస్ట్ అనే ఒక ఇంప్రెషన్ ఉండిపోయింది. అది కాస్త ఉండకూడదని చెప్పేసి అందరికీ వినిపించుకునేది ఏంటంటే, మీరు ఎప్పుడైతే శారీరకంగా వెన్ యువర్ హెల్త్ ఈజ్ వెరీ గుడ్, యూ విల్ పెర్ఫార్మ్ మోర్ బెటర్ ఇన్ యువర్ స్టడీస్ ఆల్సో. అది నేను చెప్పదలుచుకున్నాను. ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా కటాస్ కరాటేలో నేర్చుకున్న కటాస్ కానివ్వండి, మూమెంట్స్ కానీ కూడా చాలా బాగా నేర్చుకున్నారు. వాళ్ళు అలా కంటిన్యూ చేయాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. పేరెంట్స్ని కూడా అంత సపోర్ట్ చేసినందుకు వాళ్ళని కూడా కంగ్రాచులేట్ చేస్తున్నాను. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు నేర్చుకున్నది కాస్త ఇదేంటంటే ఫిక్స్డ్ డిపాజిట్ మన బ్యాంక్లో వేసి వదిలేస్తే మర్చిపోయామనుకోండి, అది ఎలా ఉంటుందో సేమ్ ఇది కూడా అంతే. ఇప్పుడు నేర్చుకొని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తే మంచిది. ప్రాక్టీస్ చేయకపోయినా కూడా లైఫ్లో తర్వాత టైంలో అయినా కూడా అది చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ని బాగా ఎంకరేజ్ చేస్తుంది ఈ ఆర్ట్ అనేది. వాళ్ళు కంగ్రాచులేట్ చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ఇద్దరు సెన్సైలకు కూడా. ఇట్లానే ఇంకా ముందు చాలా క్యాంప్స్ చేయాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఒకినవా శారదా కరాటే విద్యా మందిర్లో, మన శాంతినగర్ శారదా కరాటే విద్యా మందిర్లో ఒకినవా వెపన్స్ అకాడమీ ద్వారా మన కరాటే స్టూడెంట్స్కి నాన్చెక్ ట్రైనింగ్ క్యాంప్ జరగడం జరిగింది. దీనికి మన అరుణ్ మహేంద్ర గారు వారి ట్రైనింగ్ అందజేయడం జరిగింది. అదేవిధంగా కన్నా గారు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజల్లో వారికి ప్రతి ఒక్కరికి కరాటే ద్వారా ఆరోగ్యం కావాలి, అదేవిధంగా ఆత్మరక్షణ కావాలనే ఉద్దేశంతో ఇంకా ఒక అడుగు ముందుకేసి ప్రతి ఒక్క చేతిలో వెపన్స్ అనేది ఉండాలి. ముఖ్యంగా స్త్రీలు డిఫెండ్ చేయడంలో కానీ ఒక మూకమ్మడిగా దాడి చేసినా సరే మేము సిద్ధం అనే స్థాయిలో వాళ్ళు తయారన్న ఉద్దేశంతోనే ఈ వెపన్స్ ట్రైనింగ్ చేయడం జరిగింది. ముఖ్యంగా దీనికి పాల్గొన్న గర్ల్స్ అద్భుతంగా రాణించడం జరిగింది. దీంట్లో అదేవిధంగా బాయ్స్ కూడా తమకు నిర్వహించిన ఈ క్లాసుని సమర్థవంతంగా ఉపయోగించుకోవడం కాకుండా బాగా చేసి వాళ్ళు దీన్ని ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా కూడా ఈ చదువుతో పాటు వాళ్ళ చదువుతో పాటు ఆరోగ్యం పెంచుకోవడం కానీ ఆత్మరక్షణ ద్వారా ముందుకెళ్ళడం కానీ ఈ సాధ్యపడుతుందని, వ్యాయామాలు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి. వ్యాయామం అనేది పిల్లలకు అందించాలని, అందులో భాగంగా కరాటీ చూస్ చేసుకున్న మా స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క ట్రైనింగ్ క్యాంప్లోను కానీ అలాగే ఈ అకాడమీకి డైలీ వచ్చి చిత్తశుద్ధితో నేర్చుకుంటున్న స్టూడెంట్స్కి కూడా నా శుభాన్ని తెలియజేసుకుంటున్నాను.